నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ సంవత్సరపు క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియపరుచుకుంటున్నాను. టీవీ మీద కూర్చుని వాక్యం ఇచ్చినటువంటి మీతో దేవుడు ఈ దినమందు మీకు ఇచ్చినటువంటి వాక్య సందేశం, దేవుని యొక్క వాగ్దానాన్ని మొట్టమొదటిగా మీకు తెలియపరుచుకుంటున్నాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనంతో దేవుడు మిమ్మల్ని దీవించి బలపరుస్తూ ఉన్నాడు. నీ సూర్యుడు ఇంకనూ అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును అని దేవుడు సెలవిస్తున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరులారా, సహోదరి, ఈ దినమందు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగునని ఆయన సెలవిస్తున్నాడు. దుఃఖ దినములు అనగా మాకు దుఃఖ దినములు ఏంటని మీరు సందేహపడవచ్చు. కానీ ఈ దినములలో దుఃఖములు లేనటువంటి వారు ఒక్కరును మనకి కానరారు. ఈ భూప్రపంచంలో ఎవరిని చూసినా, ఎక్కడ చూసినా దేవుడైనటువంటి యెహోవాకు కనిపించినటువంటి సంగతిని ఒకసారి మీకు వినిపించాలని కోరుచూ ఉన్నాను. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం ప్రకారంగా, ఎక్కడ చూసినను వేదనయు దుఃఖమును దుస్సహనమైనటువంటి పరిస్థితులు మానవుని యొక్క హృదయంలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితిని దేవుడు చూచి ఉన్నాడు. అందుని బట్టి దేవుడు తాను చేసినటువంటి మానవుల్ని ఆ స్థితిలో చూసి ఆయన వేదన పొంది మానవుల కొరకు ఒక విమోచన కార్యక్రమమును ఆయన తలపెట్టి ఉన్నాడు. అదేమనగా మానవుడు పడి ఉన్నటువంటి గుంటలో నుంచి వారిని విడిపించాలని దేవుడు తన ఏకైక కుమారుని భూలోకానికి పంపించడానికి తానొక సిద్ధపాటును సంసిద్ధం చేసి ఉన్నాడు. ప్రతి మనిషి ఏదో ఒక పాపానికి బానిసైపోయి, ఏదో ఒక వ్యాధికి గురైపోయి, ఏదో అలవాటుకి బానిసలైపోయినటువంటి వారిగా కమ్మున్నారు. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. లోకాసు వార్త 1వ అధ్యాయం 10వ వచనంలో దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టవలసినటువంటి ఆవశ్యకత ఈ భూలోకంలో కారణం ఎందుకని మనం ఆలోచన చేసినట్లయితే దానికి కాగల కారణం మనకు బైబిల్ చక్కగా తెలియపరుస్తూ ఉన్నది. ప్రతి మనిషి సుట్ట, సిగరెట్, బీడి, త్రాగుడు, పలు విధములైనటువంటి వ్యసనాలకు బానిస అయిపోయి, రకరకములైనటువంటి పాపాలకు బందీ అయిపోయి, సాతాను యొక్క కట్లకు బిగింపబడి ఆ ఉచ్చులో నుంచి బయటికి రాలేక వెలవెలలాడుచూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంటుంది. ఏ మనిషి హృదయాన్ని చూసినా అంధకారంతో, దుస్సహనంతో ఉంటుంది. పైకి సంతోషంగా కనపడవచ్చు, ఆనందంగా కనపడవచ్చు, కానీ హృదయం మాత్రం చాలా భయంకరమైన పరిస్థితి. పడుకుంటే నిద్ర పట్టదు, సమస్యలు, పరిస్థితులు అగోచరముగా ఉంటాయి. నా ప్రియమైనటువంటి దేవుడి ప్రజలారా, ఒకసారి గమనించండి. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనం సెలవిస్తూ ఉంది. ఆమె యొక్క కుమారుని కనును ఆయన ప్రజల నుండి వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆమె యొక్క కుమారుని కనును ఆయన వారి ప్రజల నుండి ఆయనే రక్షించును. ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. ఈ పాపముల నుండి రక్షించాలంటే ఒక రక్షకుడు కావాలి. ఈ భూలోకంలో ఎవరికి వారు రక్షింపబడ్డానికి ఎవరికి సాధ్యపడదు. కావున నా ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, గమనించండి. మనం రక్షింపబడాలంటే మనం రక్షించే ఒక నాథుడు కావాలి, ఒక రక్షకుడు కావాలి, ఆదుకునేటువంటి ఒక బలమైన వ్యక్తి కావాలి. అందుకే ఆయనకి యేసుకి పేరు బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తని ఆయనకి పేరు. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో సెలవిచ్చినటువంటి వాక్య ప్రకారంగా ఆయన బలవంతుడు. ప్రతి పాపా నుంచి మానవుని విడిపించాలంటే ఆయనకి సాధ్యం. భయంకరమైనటువంటి పాపాల్లో మానవుడు బందీ అయిపోయి, రోగంతో సతమతం అయిపోయి, బాధలతోనూ రకరకాలైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులతోనూ సతమతం అయిపోతున్నటువంటి ఈ దినాల్లో మనం చూసినట్లయితే మానవునికి విరుగుడు లేదు, పాపానికి విమోచన లేదు. మనిషి ఏదో ఒక పాపానికి బందీ అయిపోయి ఆ పాపం ద్వారా శాపాన్ని తెచ్చుకుంటున్నాడు. అదే మరణం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెచ్చరించినటువంటి మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పాపం చేస్తూ ఉన్నాడు. పాప స్వభావంతో మానవుడు ఈ భూలోకంలో జనించి ఉన్నాడు. కావున పాపం చేసిన ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. ఆజ్ఞాతిక్రమం పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. అనగా వ్యాధి, బాధ, వ్యసనం, రోగం, రకరకాల రుగ్మతలు. కుటుంబాల్లో సమాధానం ఉండదు, భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు,
అన్నదమ్ముల మధ్య అనుబంధం ఉండదు. ఎక్కడ చూసినా బాధలు, వేదనలు కనిపిస్తూ ఉంటాయి. కావున నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, గమనించండి, ఆలోచన చేయండి. రక్షకుడు మనకి కావలసి ఉన్నది. ఈ పాపముల నుంచి విడిపించాలంటే నీకు ఒక బలమైన రక్షకుడు కావాలి. ఆ రక్షకుడు నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసుని దేవుని కుమారునిగా ఆయన పరలోకము నుండి సృష్టి ఆది నుండి కూడా ఆయన్ని పంపించాలనేటువంటి అనాదికాల సంకల్పంతో మన సృష్టికర్త అయినటువంటి దేవుడు తానే తన కుమారుని భూలోకానికి పంపించుటకు ఒక సిద్ధపాటుని ఏర్పాటు చేశాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో చక్కగా తెలియపరుస్తూ ఉన్నది. మీరు చూసినట్లయితే ఆయన పొందిన గాయములను బట్టి మనకు స్వస్థత కలుగుతూ ఉన్నది. మన పాపములను, శాపములను ఆయన మీద తానే భరించుటకు ఆయన ఇష్టపడి ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. కావున నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, గమనించండి. వాక్యం వినిచినటువంటి మీరు ఒకసారి మీ మనస్సును ప్రభువు వైపునకు మళ్లించి హృదయమంతటితో అలా ఆలోచన చేయండి. మీకు అర్థమవుతుంది దేవుని యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైనదో. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారుణ్ణి ఈ భూలోకమునకు పంపించుటకు ఆయన సిద్ధపాటు చేశాడు. ఆయన యందు ఇష్టపడి ఆయన్ని రక్షకుడిగా అంగీకరిస్తే నీ పాప శాప రోగములను తొలగించుటకు ఈ దినాన్న ఆయన సిద్ధముగా ఉన్నాడు. గమనించండి ప్రియమైన సహోదరుడా, సహోదరి, టీవీ ముందు వాక్యం వినిసినటువంటి ప్రజలారా, శ్రద్ధతో ఆయన్ని స్వీకరించి ఆయన నామమును మీకు రక్షకుడిగా అంగీకరించినట్లయితే మీరు రక్షింపబడతారు. భయపడకండి. ప్రజలందరికీ కలుగుపోవు మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానాన్ని నేడు మీకు తెలియజేయబడి ఉన్నదని దేవుని యొక్క దూత ప్రజలకు శుభ సంతోషకరమైనటువంటి వర్తమానాన్ని ఈ భూప్రపంచంలో అందరికీ తెలియపరిచి, భయం ఎందుకు భయపడొద్దని చెప్పింది దేవుని యొక్క దూత. దానికి కారణం ఏంటని ఆలోచన చేసినట్లయితే ప్రతి మనిషిలోనూ భయం, ఆందోళన, దిగులు, విచారం, ఎక్కడ చూసినా భయమే. ఇంట్లోంచి బయటికి వెళ్ళిన మనిషి తిరిగి వచ్చే వరకు కూడా భయమే. తన జీవిత యాత్ర ఎలాగ సాగుతుందో అనే భయం, తన బిడ్డకు పెళ్ళి అవుతుందో లేదనే భయం, తన కుమారుని యొక్క చదువు పూర్తి చేయగలడా లేదనే భయం. ప్రతి దానికి భయం పెట్టి మొదటి మానవుని నుంచి సాతానుడు విజృంభించి ప్రతి మనిషికి భయమనేటువంటి ఒక శాపాన్ని భుజాన పెట్టి కృంగజేయచ్చు ఉన్నటువంటి తరుణంలో దేవుని యొక్క దూత ఇచ్చేటువంటి సందేశం, భయపడకండి, రండి యేసునొద్దకు, మీ దుఃఖ దినములు సమాప్తములగును, మీ యొక్క భయములు తొలగిపోవును, మీ సమస్యలు తీరిపోతాయి, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మీకు శుభ నిరీక్షణ కలుగుతుంది అని రమ్మని దేవుని యొక్క దూత మీకు సందేశాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. కావున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో క్రిస్మస్ వేడుక ద్వారా దేవుడు క్రిస్మస్ గిఫ్ట్గా ఆయన ప్రియకుమారుని మన కొరకు పంపించాడు. మన పాపాన్ని, మన శాపాన్ని ఆయన మీద వేయుటకు, మనకు ఉన్నటువంటి దారిద్ర్యాన్ని ఆయన తీసివేయడానికి ఈ లోకంలోనికి యేసు వచ్చాడు. అలాంటి కార్యం ఎవరు చేశారు గమనించండి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే అక్కడ మనకు చక్కని వాక్యం కనబడుతూ ఉంటుంది. మనందరి దారిద్ర్యాన్ని భరించుటకు, ఆయన అనుభవించుటకు, ఆయన యొక్క దారిద్ర్యము వలన మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయాలని యేసు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయనకు ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని పరలోకంలో విడిచిపెట్టి నీకు నాకు ఉన్నటువంటి దారిద్ర్యాన్ని ఆయన పొందుకుని ఆయన దారిద్ర్యం వలన నిన్ను నన్ను ఐశ్వర్యవంతులుగా చేయాలన్నదే దేవుని యొక్క ప్రణాళిక. ఇంత త్యాగం మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం మనకు సెలవిస్తూ ఉన్నది. ఆమె యొక్క కుమారుని కనును వారి పాపముల నుండి తన ప్రజలను ఆయనే విడిపించును. ఆయన ప్రజలముగా మనం ఉండినట్లయితే నా పాపాలని, మనందరి దోషాలని ఆయన తొలగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన మనందరి కొరకు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో సెలవిస్తున్నట్లుగా దాసుని స్వరూపము దాల్చుకుని తనను తాను తగ్గించుకుని శిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు. ఎవరి కోసం తగ్గించుకున్నాడని? నీ కోసం, నా కోసం ఆయన తగ్గించుకుని ఆయన మన కొరకు ఒక దారిద్ర్యాన్ని ఆయన అనుభవిస్తూ తనకున్నటువంటి ఐశ్వర్యాన్ని మనకిచ్చి ఆయనకున్న అనుభవ జ్ఞానమును బట్టి మనకు పరలోకపు వారసత్వాన్ని ఇచ్చుటకు ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. పాపం పోవాలని ప్రతి మనిషి, ప్రతి మానవుడు రకరకాల యత్నాలు చేస్తూనే ఉన్నాడు ఈ లోకంలో. ఏదో విధంగా ఒక అలవాటుని పోగొట్టుకోవాలని ఒక వ్రతం చేస్తారు, ఒక వ్యసనాన్ని
విడుదల పొందాలని ఒక దీక్ష పూనుతారు. ఎంతో వ్యయ ప్రయాసలతో కూడినటువంటి ఆ వ్రతాల వల్ల వారికి కలిగే ప్రయోజనం చివరికి శూన్యం. విఫలులైపోతారు. వ్రతాలు చేస్తారు కొన్ని దినాలు, తదనంతరం వారు విఫలులైపోతారు. దీక్షలు పూనుతారు. ఎంతో వ్యయంతో కూడినటువంటి కష్టంతో ఎంతో నిష్టగా భక్తి చేస్తాం, కానీ తదనంతరం అక్కడ జయం పొందినటువంటి పరిస్థితులు కనబడవు. కారణం ఆ శక్తి దానికి లేదు, ఆ పవర్ దానికి లేదు. గమనించండి నా దేవుని ప్రజలారా, ఆ శక్తి ఉండాలి, ఆ పవర్ ఉండాలి, దైవత్వం కలిగినటువంటి వారు ఉండాలి. పాపాన్ని తీసివేయడానికి యేసు ఒక్కడే. అందుకే దేవుని యొక్క దూత హెచ్చరిక చేస్తూ ఉన్నది, తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించుటకు యేసు రక్షకుడిగా ఈ భూలోకానికి వచ్చాడన్నదే ఆయన యొక్క పిలుపు. తన ప్రజలను పాపముల నుంచి విడిపించాలి. పాపము నుంచి విడిపించాలంటే రక్తం సిందింపబడాలి. మన వేదాలలో సామవేదంలో ఒక మాట, ఒక శ్లోకం చెప్పబడిన దాన్ని మీకు చదివి వినిపిస్తాను. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మేనాం పుణ్యదాన బలియాగం. పరమాత్ముడు తానే తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని చిందించుటకు ఈ భూలోకంలోనికి వచ్చి పాప పరిహారార్థ బలిగా ఆయన తన రక్తాన్ని చిందించినప్పుడు మాత్రమే ఆ పాపానికి బలి చెల్లించినట్లు అవుతుంది. కావున నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, రక్తం చిందింపబడకుండా పాపానికి విడుదల రాదు. రక్తం చిందింపబడకుండా ఒక వ్యసనము నుండి మనిషి విడుదల పొందలేడు. రక్తం చిందింపబడకుండా ఒక రోగము నుంచి మనిషికి విడుదల రాదు. ఒక రక్తం చిందించకుండా ఏ మనిషి ఏ విధము చేతనైనను విడుదల పొందటం అన్నది అసాధ్యం. అది యేసు ద్వారా మాత్రమే సాధ్యం. సృష్టికర్త అయినటువంటి వాడు ఈ పాపాలకి విరుగుడు కొరకు పాపం లేనివాడిగా మనందరి పాపాలని యేసు మీద మోపి మన దోషాల్ని ఆయన మీద వేసి భరించుడుగా ఆయన సిద్ధపరిచి భూలోకమునకు పంపించి ఉన్నాడు. మరో శ్లోకాన్ని మీకు వినిపిస్తూ ఉన్నాను. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మో అమృతంగమయ ఓం శాంతి 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 అని చెప్పబడుచు ఉన్నది సామవేదం. అసత్యములో ఉన్నటువంటి వాడిని విడిపించడానికి అబద్ధమాడని వాడు, అసత్యములుగా జీవించని వాడు, సత్యవంతుడైన వాడు ఒక్కడికి మాత్రమే సాధ్యం. తమసోమా జ్యోతిర్గమయ, పరమాత్మతో నింపబడి పరమాత్ముని అడుగుజాడల్లో నడవగలిగి మానవుడిగా సంపూర్ణ మానవుడిగా జీవించిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే అది ఒకే ఒక వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభు. గమనించినట్లయితే సత్యము తప్ప అసత్యము లేనివాడు యేసుక్రీస్తు మాత్రమే. ఆయన ఒక్కడు మాత్రమే. ఆయనలో ఉన్నటువంటి వెలుగును ఇతరులకు ఇచ్చుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. సత్యవాక్కును ఆయన శిరసావహించి అనుసరించి జీవించి ఉన్నాడు గనక సంపూర్ణ మానవునిగా ఈ భూలోకంలో ఆయన జీవించి పరిపూర్ణ మానవత్వం పొంది దైవత్వాన్ని అనుసరించినటువంటి దైవ మానవుడిగా ఈ భూలోకానికి వచ్చినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది యేసు మాత్రమే. మీరు గమనించినట్లయితే చరిత్రలు చూసినట్లయితే ఏకైక వ్యక్తి యేసు మాత్రమే. ఆయన సజీవుడైనటువంటి దేవుని యొక్క తత్వాన్ని మూర్తింపబడి జీవించినటువంటి వాడు. నోటితో అసత్యం పలకని వ్యక్తి, అబద్ధమాడని వ్యక్తి. ఆయన చరిత్రను మనం చూసినట్లయితే ఎక్కడ అసత్యం అనేది కనబడదు. అందుకే ఆయన శకపురుషుడిగా యుగపురుషుడిగా విరాజిల్లి ఈ భూలోకంలో 3.5 సంవత్సరాల సేవ చేసి చరిత్ర పుటములకెక్కినటువంటి చరిత్ర శకపురుషుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ద్వారా విమోచన గానములతో మనందరినీ పిలుస్తున్నాడు. రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఏ దుఃఖములో ఉన్నా, ఏ వేదనలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏ రుగ్మతలో ఉన్నా, కుదర్చబడినటువంటి వ్యాధులతో ఉన్నా యేసు నా రక్షకుడు అని నీవు అంగీకరించినట్లయితే ఆయన ఈరోజు నీ పాపాన్ని తీసివేయుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. నేను ఒక వాక్యాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. చివరగా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8 నుంచి 18 నుంచి 19 వరకు చదువుకుందాం. యేసుక్రీస్తు అని ఒకని ద్వారా, కాబట్టి తీర్పు ఒక్క మనిషి ద్వారానే వచ్చి ఉన్నది. మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకే ఎలాగో కారణమగునో అలాగే ఒక్క పుణ్యకార్యముల కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడు కారణమాయను. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగో చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులను నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించినట్లుగా ధర్మశాస్త్రము ప్రవేశింపచ్చెను. ఆయనను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగో ఏలును అలాగే నిత్యజీవము కలుగుటై నీతి ద్వారా కృపయు
మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించిన అక్కడ కృప అపరిమితముగా విస్తరించినది. ఒక్క పుణ్యకార్యము ఎవరు చేసి ఉన్నారు? ప్రియమైనటువంటి దేవుడి ప్రజలారా గమనించండి. సర్వమానవాళిని విమోచించుటకు, సర్వమానవుల యొక్క పాపములను తీసివేయుటకు పుణ్యకార్యము చేసి ఉన్నటువంటి ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఎవరి కొరకు చనిపోయాడు? ఎవరి కొరకు రక్తాన్ని సిందించాడు? మనందరి పాపములను ఆయన భరించి మనందరి శాపములను వహించుట కొరకే కదా. ఆయన శిలువ మరణము పొందినంతగా దాసుని స్వరూపమును ధరించినటువంటి వాడు, మన పాపములను మన శాపములను వహించినటువంటి వాడు యేసు మాత్రమే. మనం చరిత్రలను చూసి చదువుకున్నట్లయితే ఎక్కడ చూసినా తన కొరకు కానీ తన యొక్క స్వభావమును అనుసరించి కానీ జీవించినటువంటి మహాత్ములు అనబడిన వారు అనేక మంది కనబడరు. కానీ క్రీస్తులో మనకి ఆ లక్షణాలు ఏమీ కనబడవు. ఆయన నీతి, ఆయన రాజ్యం, సత్యము, నీతి, ప్రేమ, దయ, ఆయనలో ఉన్నటువంటి మూర్తించినటువంటి ఆ యొక్క లక్షణంలో మనం గమనించినట్లయితే సంపూర్ణ దైవత్వం కలిగినటువంటి వ్యక్తిగా తనను తాను మనకి గ్రహింపగలిగినట్లుగా తెలుసుకోగలుగుతాం. కావున నా ప్రియమైనటువంటి దేవుడి ప్రజలారా, ఈ సమయమందు ఆయన్ని మీరు రక్షకుడిగా అంగీకరించినట్లయితే మీకు ఉన్నటువంటి వ్యాధి ఏదైనా కానీ, బాధ ఏదైనా కానీ, ఏ శోధన అయినా కానీ, ఏ రోగమైనా కానీ, ఏ సమస్య అయినా కానీ ఆయన తీసివేయుటకు ఇష్టపడుతూ ఉన్నటువంటి దేవుడు. కావున ఆయన్ని మీరు రక్షకుడిగా అంగీకరించాలంటే ఏమీ ఖర్చుతో పని లేదు. మీ మనస్సు హృదయపూర్వకంగా ఆయన రక్షకుడుగా అంగీకరించి నోటుతో యేసు నా కొరకు మరణించాడు, సిలువలో మరణించి నా కొరకు తిరిగి లేచినని రక్షించుటకు ఈ లోకంలో ఆయన ఉన్నాడని నీవు గ్రహించినట్లయితే నీవు రక్షింపబడతావు. నీ పాపం నుంచి విడిపింపబడతావు, నీ వ్యాధి నుంచి విడిపింపబడతావు, నీ వ్యసనం నుంచి విడిపింపబడతావు. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు అంగీకరించినట్లయితే ఈ గడియందు నీవు రక్షింపబడతావు. అంగీకరించినట్లయితే నీ బాధ నుండి రక్షింపబడతావు. అంగీకరించినట్లయితే నీ శోధ నుంచి విడిపింపబడతావు. పాపము నుంచి బయటికి రాగలుగుతావు. ఈ పాపం అనే ప్రవాహంలో నుంచి, ఈ పాప శాపం అనేటువంటి ఊబులో నుంచి ఆయన పైకి లేపి తండ్రి కుమారుని హత్తుకున్నట్లుగా నిన్ను హత్తుకుని మోయుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నటువంటి ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలని వాక్యం వినిస్తున్నటువంటి నిన్ను ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాను. అంగీకరించినట్లయితే నాతో కలిసి ఈ ప్రార్థన చెయ్యి. యేసు ప్రభువా, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీ పరిశుద్ధ నామములకు స్తుతులు ప్రభువా. మీ కృప ద్వారా ఇప్పటి వరకు మీరు మాట్లాడినటువంటి మీ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రజలందరి పాపములను విడిపించడానికి, మీ నామాన్ని అంగీకరించిన వారిని రక్షించడానికి ఈ భూలోకంలో మానవ అవతారంతో ఏకైక పురుషుడిగా పుట్టుకొచ్చినటువంటి నరరూపధారుడా మీకు స్తోత్రం. మీ కృప ద్వారా వాక్యముని ప్రార్థనలో ఏకీభించుతున్నటువంటి ప్రతి బిడ్డనే మీరు ముట్టి వ్యాధుల నుండి విడిపించి, బాధల నుంచి విడిపించి పరిపూర్ణమైన స్వస్థత, విరుగుడు, విమోచన మీరు అనుగ్రహించమని సమస్తమైన మహిమ మీకే చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమందు అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. చేరాలని, నీతో ఉండాలని పగలూరే పరవశించాలని, ఈ నింగి నేల కనుమరుగైన శాశ్వత జీవం పొందాలని సాగిపోతున్నాను. నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను. నిన్ను చేరాలని సాగిపోతున్నాను. నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను. నిన్ను చేరాలని, గమ్యం చేరాలని, నీతో ఉండాలని పగలూరే పరవశించాలని, ఈ నింగి
తిరిగి జగమంతా నడచి నీ జ్ఞానముకు స్పందించాలని నాకున్నవన్నీ సమస్తం వెచ్చించి నీ ప్రేమ ఎంతో కొలవాలని అది ఎంత ఎత్తున ఉందో అది ఎంత లోతున ఉందో అది చూడుము సూర్య చంద్ర తారలు నలుదిక్కులను చూడుము గట్టి పువ్వులను వీటన్నిటినీ ప్రభువే చేసెను వీటన్నిటినీ ప్రభువే చేసెను ఆకాశంలో చూడుము సూర్య చంద్ర తారలు నలుదిక్కులను చూడుము గట్టి పువ్వులను వీటన్నిటినీ ప్రభువే చేసెను మా అడ్రస్ రక్షణ వెలుగు ప్రార్థనా మందిరం, బండారులంక, కందులపాడు కాలనీ, అమలాపురం మండలం, తూర్పుగోదావరి జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 966684084028.